బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐసిస్ని టార్గెట్ చేసింది అమెరికా ఐసిస్ పై రివెంజ్ తీసుకుంది. ఇటీవల అమెరికాకు సంబంధించిన కొంతమంది సోల్జర్స్ మీద ఐసిస్ చేసిన దాడికి ఇప్పుడు రివెంజ్ తీసుకుంది. సిరియాలోని ఐసిస్కి సంబంధించిన ఉగ్రవాద స్థావరాలు, వాటిని లక్ష్యంగా చేసుకొని ఇటు వైమానిక దాడులు, ఆపరేషన్ హాకాయ్ స్ట్రైక్ పేరుతో మొత్తానికైతే అమెరికా దాడులు చేసింది. ఇటీవల అమెరికన్ సిరియా దళాలు అలాగే కాన్వే లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులను జరిపారు. ఈ ఘటనలో 3 అమెరికన్ సిబ్బంది మృతి చెందారు. 2 సోల్జర్స్ ఉన్నారు, ఒక ట్రాన్స్లేటర్ కూడా ఉన్నాడు. సో మొత్తం మీద ఈ 3ని టార్గెట్ చేసినందుకే ఇప్పుడు అమెరికా రివెంజ్ తీసుకుంటుంది. ఏరియల్ స్ట్రైక్స్ చేసింది. దీనికి సంబంధించి ఇటు జార్డన్, రీసెంట్గా మోదీ కూడా జార్డన్కి వెళ్ళారు. జార్డన్ ఎయిర్ ఫోర్స్ హెల్ప్ కూడా తీసుకుంది అమెరికా. లార్జ్ స్కేల్ మిలిటరీ స్ట్రైక్స్ చేసింది. ఫ్రైడే డిసెంబర్ 19న ఈ స్ట్రైక్స్ జరిగాయి. సో యుఎస్ కంట్రోల్ కమాండ్ సెంట్కామ్ దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ని కూడా రివీల్ చేసింది. సో మొత్తానికైతే 70 ఐసిస్కి సంబంధించిన 70 డిఫరెంట్ టార్గెట్స్ని వీళ్ళు 100% ప్రిసిషన్ స్ట్రైక్స్ చేశారంట. సో మన విజువల్లో చూడొచ్చు, నార్థన్ ఈస్టర్న్ సిరియాకి సంబంధించిన ఐసిస్ స్థావరాలన్నీ టార్గెట్ చేసుకుంటూ ఇటు అపాచీ హెలికాప్టర్స్, కింద విజువల్లో కనిపిస్తుంది, అపాచీ హెలికాప్టర్స్ని యూజ్ చేశారు. అలాగే ఇటు F-15 ఈగిల్ జెట్ ఫైటర్స్, అలాగే అపాచీ హెలికాప్టర్స్, అలాగే A-10 థండర్బోల్ట్ గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్. మొత్తానికైతే ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అటాక్ అని చెప్పుకోవచ్చు. ప్రాపర్గా ప్లానింగ్తో పాటు ఇటు హిమార్స్కి సంబంధించిన రాకెట్ ఆర్టిలరీస్, కొన్ని రాకెట్స్ని కూడా యూజ్ చేశారు, ఎయిర్ క్రాఫ్ట్ని యూజ్ చేశారు, జెట్స్ని యూజ్ చేశారు, అలాగే అపాచీ హెలికాప్టర్స్ని కూడా యూజ్ చేశారు. మొత్తానికైతే ఇటు డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెక్సెత్ కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు అంటే, దిస్ మిషన్ యాజ్ ఏ డిక్లరేషన్ ఆఫ్ వెంజెన్స్, ప్రతీకారం తీసుకోవడానికి ఇది ఒక అల్టిమేటం, దానికి ప్రతిరూపం అంటూ ఇటు డిక్లరేషన్ ఆఫ్ వెంజెన్స్ అని చెప్పారు. అలాగే ఎలిమినేటింగ్ ఐసిస్ ఫైటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెపన్స్ సైట్స్ టు ప్రివెంట్ ద గ్రూప్ ఫ్రమ్ రీగ్రూపింగ్. ఐసిస్కి సంబంధించిన దళాలు ఏవైతే సిరియాలో ఉన్నాయో వాటన్నిటి చెల్లా చెదరగొట్టాలి, మళ్ళీ రీగ్రూపింగ్ అయ్యి ఇంకొకసారి అమెరికన్ కాన్వే అలాగే సిరియాకు సంబంధించిన ఫోర్సెస్ని అటాక్ చేయకూడదు అని చెప్పేసి ప్రతీకారం తీర్చుకున్నామని ఇటు అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెక్సెత్ ఆయన చెప్పుకొచ్చారు. సో డిసెంబర్ 13న ఐసిస్ ఒక అటాక్ని ప్లాన్ చేసింది. పల్మైరా ఒక ప్లేస్లో అమెరికాకు సంబంధించిన ఒక జాయింట్ కాన్వే వెళ్తుండే, కొన్ని వెహికల్స్, ఇటు అమెరికా అలాగే సిరియాకు సంబంధించిన ఫోర్సెస్ కొన్ని వెహికల్స్ వెళ్తున్న సమయంలో వాటిని ప్లాన్ చేసి ఐసిస్ ఫోర్సెస్ వాటిని అటాక్ చేశాయి. దీంట్లో 2 అమెరికన్ సోల్జర్స్, వాళ్ళు అయోవా నేషనల్ గార్డ్కి సంబంధించిన మెంబర్స్, దాంతోపాటు ఒక అమెరికన్ సివిలియన్ ఇంటర్ప్రెటర్, అంటే ట్రాన్స్లేషన్ చేయడానికి సిరియాకి వెళ్ళిన అమెరికన్. సో మొత్తం మీద 3 చంపేసినట్టు తెలుస్తుంది. ఫస్ట్ అమెరికన్స్ ఇటు అసద్కి సంబంధించిన రెజైమ్, గతంలో ఉన్న గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇది ఫస్ట్ అటాక్ అని చెప్పొచ్చు. అంటే ఐసిస్ మళ్ళీ రీగ్రూప్ అయి కొంత స్ట్రెంగ్త్ని పూల్ చేసుకొని ఈ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. సో పొలిటికల్ కాంటాక్ట్స్ ఒకసారి మనం చూస్తే కనుక అహ్మద్ అల్ షరా గవర్నమెంట్ లాస్ట్ 1 year నుంచి ఇక్కడ ఉంది. సో బషర్ అల్ అసద్ గవర్నమెంట్ డిసెంబర్ 2024లో ముగిసిన తర్వాత ఇప్పుడు అహ్మద్ అల్ షరా గవర్నమెంట్ ఉంది. దీనికి అమెరికా సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇటు అమెరికా కోఆపరేషన్ ఇస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా అల్ షరా గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అమెరికా అని చెప్పేసి డిక్లేర్ చేశారు డిసెంబర్లో. దాని తర్వాత శాంక్షన్స్, సిరియా మీద శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాంక్షన్స్ జస్ట్ డిసెంబర్ 17న ఆయన ఆ శాంక్షన్స్ అన్నీ కూడా వాటన్నిటిని కూడా లిఫ్ట్ చేశారు. సో మొత్తానికైతే యుఎస్ సెనెట్ ఒక డిఫెన్స్కి సంబంధించిన ఒక బిల్ని కూడా, సిరియాకి అమెరికాకి సంబంధించిన బిల్ని కూడా రీసెంట్గానే క్లియర్ చేసింది. అన్నీ జరుగుతున్న సమయంలో ఐసిస్ అయితే మొత్తానికి అది రీగ్రూప్ అయి అటాక్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఐసిస్కి సంబంధించిన ఈ టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన కొన్ని సెల్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. దాదాపు 2025లో ఒక 60 అటాక్స్ చేశాయి. కానీ అమెరికన్ సోల్జర్స్ని టార్గెట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో వెస్టర్న్ నేషన్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి దీన్ని ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీగానే పరిగణించాలి. అలాగే ఒక లిస్ట్ని కూడా ఫారెన్ టెర్రరిస్ట్కి సంబంధించిన లిస్ట్లో కూడా ఐసిస్ ప్రయారిటైజ్ చేయాలి అని చెప్పి ఇటు వివిధ దేశాలు కూడా చెప్పుకొచ్చాయి. మొత్తం మీద
ఇటు అమెరికా సోల్జర్స్ని టార్గెట్ చేశారా, సిరియా సోల్జర్స్ని టార్గెట్ చేశారా, మొత్తానికైతే ఇటు ఇజ్రాయెల్ కూడా కొంత సిరియన్ పార్ట్ని దాని కంట్రోల్లో తీసుకొని ఇప్పుడు సిరియా పార్ట్ని కొంత ఇజ్రాయెల్ కూడా తనతో పాటే పెట్టుకుంది. సో మొత్తం మీద ఇటు సిరియా అలాగే అమెరికా మరొకసారి ఐసిస్ అమెరికాని టార్గెట్ చేసింది, అమెరికాకి సంబంధించిన సోల్జర్స్ని టార్గెట్ చేసి ఈ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు మనం విజువల్స్లో చూడొచ్చు, నైట్ టైంలో ఒక ప్రాపర్ ప్లాన్డ్ అటాక్ అని చెప్పుకోవచ్చు. దానికి ఆ అటాక్కి ప్రస్తుతానికి అమెరికా వెంజెన్స్ తీసుకుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, ప్రాపర్ 100% కోఆర్డినేటెడ్ టార్గెట్స్, ప్రిసిషన్ 100% కోఆర్డినేటెడ్, అలాగే 100% ప్రిసిషన్తోని ఐసిస్కి సంబంధించిన స్థావరాలనే టార్గెట్ చేశారు. సో ఇటు ఫైటర్ జెట్స్, అలాగే అపాచీ హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇంకా కొన్ని రాకెట్స్ని కూడా యూజ్ చేసి మొత్తానికైతే ఇటు అమెరికా ఐసిస్కి గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. దీనికి జార్డన్ గవర్నమెంట్కి సంబంధించిన కొంత ఎయిర్ ఫోర్స్ కూడా హెల్ప్ చేసింది. సో మొత్తం మీద రీసెంట్గా డిసెంబర్ 13న ఐసిస్ అమెరికన్స్ని టార్గెట్ చేసి ఏదైతే అటాక్ చేసిందో దానికి సమాధానం, దానికి వెంజెన్స్, ప్రతీకారం అంటూ ఇటు అమెరికా డిఫెన్స్ స్ట్రాటజిస్ట్, అమెరికా డిఫెన్స్ సెక్రటరీ కూడా చెప్పుకొచ్చాడు. సో యుఎస్ డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గానే సిరియాకి సంబంధించిన శాంక్షన్స్ వీటన్నిటిని కూడా రిమూవ్ చేసిన తర్వాత మరి ఇలాంటి స్టెప్ ఐసిస్ తీసుకోవడం వల్ల మరి శాంక్షన్స్ మళ్ళీ ఏమన్నా విధించే అవకాశం ఏముందా, ట్రంప్ దీనిపైన ఎలా స్పందిస్తాడో చూడాలి. సో మొత్తం మీద ఇటు ఐసిస్ను ట్రంప్ ఖతం చేయబోతున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆ విజువల్స్లో మనం చూడవచ్చు, ప్లాన్డ్ అటాక్, లేట్ నైట్ ఒక లేజర్ యాక్టివిటీ, ఒక లేజర్స్ని బేస్ చేసుకొని రాడార్స్ని యూజ్ చేసి హై ఎండ్ టెక్నాలజీస్ని యూజ్ చేసి రాత్రి వేళ ఈ అటాక్స్, ఈ బాంబ్స్ అన్నీ చేశారు. సో మొత్తం మీద ఐసిస్కి చుక్కలు చూపిస్తున్నారు. ఇటు సిరియా అలాగే ఇటు ఇజ్రాయెల్ కూడా ఇటు ఐసిస్కి సంబంధించిన ఫోర్సెస్ అన్నిటినీ, సిరియాలో ఉన్న ఫోర్సెస్ అన్నిటినీ కూడా ఇటు జార్డన్ గవర్నమెంట్, ఇటు ఇజ్రాయెలీ గవర్నమెంట్, అలాగే ఇటు అమెరికన్ డిఫెన్స్ ఫోర్సెస్, అమెరికన్ ఆర్మీ, వీళ్ళందరూ కలిసి కోఆర్డినేట్ చేసి ప్లాన్ చేసిన ప్రతీకారం అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకసారి మనం చూడొచ్చు, ఆ విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. లేట్ నైట్లో జరిగిన అటాక్ ఇది. ఐసిస్కి సంబంధించిన ఉగ్రవాదులు ఇటు సిరియాని మళ్ళీ సిరియాని ఒకసారి వాళ్ళు అక్కడ పవర్ని తీసుకోవాలి, ఒకసారి అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్న సమయంలో మొత్తానికైతే ఇటు లాస్ట్ 2025లో దాదాపు ఐసిస్ 60 చోట్ల అటాక్స్ చేసింది. 60 అటాక్స్ ఎ మంత్ త్రూ అవుట్ ద 2025. సో ప్రతి నెల దాదాపు 60 సార్లు అటాక్ చేసినట్టు తెలుస్తుంది. క్యాలిఫేట్, ఐసిస్కి సంబంధించిన అగ్రనేత అనుకోవచ్చు క్యాలిఫేట్ అని. క్యాలిఫేట్ చనిపోయిన తర్వాత కూడా తన అటాక్స్ని ఐసిస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇటు ఇజ్రాయెల్ గురించి ఒకసారి చూస్తే, ఇజ్రాయెల్ కంటిన్యూస్ టు మెయింటైన్ ఏ మిలిటరీ ప్రెసెంట్ ఇన్ సదర్న్ సిరియాని ఇటు ఇజ్రాయెల్ మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇరానియన్ రెమినెంట్స్ ఫ్రమ్ రీఎస్టాబ్లిషింగ్ ఫుట్ హోల్డ్ నియర్ ద గోలన్ హైట్స్. సో మొత్తానికైతే ఇటు ఇరానియన్ ఫోర్సెస్ అలాగే ఐసిస్ రెండూ కలిసి ఇటు సిరియాలో మరి ఒకసారి పవర్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఈ ఐసిస్కి ఇరానియన్ సపోర్ట్ ఉండడం, ఆ సపోర్ట్ని వీళ్ళు వ్యతిరేకించడం, ఇటు ఇజ్రాయెల్, జార్డన్ దాంతోపాటు ఇటు ట్రంప్ ముగ్గురు కలిసి ఇటు సిరియాని ఒక స్టేబుల్ గవర్నమెంట్ రన్ చేయడానికి ఒక 1 year నుంచి వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఐసిస్ మాత్రం ఎప్పటికప్పుడు ఇటు సిరియన్ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తూ అలాగే అమెరికన్ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తూ అటాక్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇటు అమెరికా సెంట్రల్ కమాండ్ 70 డిఫరెంట్ ఐసిస్కి సంబంధించిన టార్గెట్స్ని 100% ప్రిసిషన్తో అటాక్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే దర్శి, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు.
జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కదిరి బాబురావు, ఎక్స్ఎమ్మెల్యే కనిగిరి, విశాఖపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు. మా ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వల్లంబాయ్ హృషికేశవరెడ్డి, ఎంబీఏ, వైఎస్ఆర్ జిల్లా మున్సిపల్ విభాగం.